రవిచంద్రారెడ్డి గారు కోర్టుకెళ్ళారు. ఏది సుప్రీంకోర్టుకు వెళ్ళారు నిమ్మగడ్డ. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత ఈసీ దగ్గరికి వెళ్ళారు. ఇన్ని రకాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దూరి వెంటనే ఏదో ఒక ఆర్డర్ తీసుకురావడానికి కృషి చేశారు. ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఈసీ ఆర్డర్ వచ్చింది. ఇందులో క్లియర్గా ఆయనే చేశాడని కూడా రాశారు. ఐ ఆమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ద complaints dated 23/02/2024 and 25/02/2024 filed by the Citizens for Democracy and subsequent order dated 13/03/2024 of the Honorable High Court of Andhra Pradesh. Something ఏదో రాశారు, ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ ఇవన్నీ రాశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ ముసుగేసుకున్నటువంటి మారీచుడు మరి ఈరోజు బయటకు వచ్చి అవ్వాతాతలు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి నేను చేసింది కరెక్టే, వాలంటీర్లు అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకూడదు, నేనే ఈసీ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తెచ్చాను అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్? సూటు బూటేసుకుని తిరుగుతూ పార్క్ హైత్లో ఎప్పుడూ చంద్రబాబు ఇచ్చినటువంటి ఒక సూటు పెట్టుకొని అక్కడ పచ్చముఠాతో కలిసే ఈ నాయకుడు ఎందుకు ఇప్పుడు కలుగులో దాక్కున్నాడు? ఆయన బయట వచ్చి సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోందా సార్? అసలు మీకు పురుషోత్తమ రెడ్డి గారికి, అక్కడ రిజైన్ చేసిన వాలంటీర్లకి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున మనం చూసినట్టయితే పేద ప్రజలు, ముఖ్యంగా అవ్వాతాతల ముఖంలో ఆనందం. 1వ తేదీ వాళ్ళు పెన్షన్ డబ్బులు అందినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చిక్కటి చిరునవ్వులతో తమ మనవడు పంపించిన ఆ పెన్షన్ కానుకను అందుకుంటూ నెలంతా సంతోషంగా ఉండడంతో పాటు 1వ తేదీ వస్తుందంటే ఒక పండగ వాతావరణంలో వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ఉండేవాళ్ళు. కానీ అవ్వాతాతల ముఖంలో ఆనందం చూసే అవకాశం కూడా లేకుండా ఇద్దరు పెన్షన్ కి హక్కుదారులుగా ఉన్న ఒక చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసు ఆయన, 75 ఏళ్ల వయసు ఆయన కానీ, ఒక రామోజీరావు 87 ఏళ్ల వయసు ఆయన కానీ, మరి ఈ నిమ్మగడ్డ కూడా పెన్షన్ కి హక్కుదారుడే. ఈ పెన్షన్ కి హక్కుదారులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ల ముఖంలో చిరునవ్వు ఉండకూడదని చెప్పి ఒక పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో వాలంటీర్లు స్వచ్ఛందంగా నామమాత్రం ఒక 5,000 హానరోరియంతో పనిచేస్తున్న వ్యవస్థని పని చేయనివ్వకూడదని, తద్వారా అవ్వాతాతలకి ఆ పెన్షన్ అందేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు, మరి ఢిల్లీ హైకోర్టు ఎన్ని మెట్లో చూడండి. ఇవన్నీ స్క్రిప్ట్ ఎవరిది? ఎల్లో మీడియా స్క్రిప్ట్, రామోజీ స్క్రిప్ట్ కావచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లేకుండా వీళ్ళు ఏం చేయరు. వేరే వేరే పార్టీల్లో ఉన్నప్పటికీ ఇదే సుజనా చౌదరి పార్క్ హైత్లో నిమ్మగడ్డ రమేష్ తో కలిసిన అంశాన్ని మనం చూసాం. పేరుకి ఇతను నిమ్మగడ్డ రమేషే కానీ చాలా మంది ఇతన్ని కమ్మగడ్డ రమేష్ అంటారు, కులపిచ్చి. సరే, చేసేదంతా చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది సాధించిన తర్వాత ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు నేను చేసింది కరెక్ట్, వాలంటీర్లు పింఛన్లు అందించడానికి వీలు లేదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు కలుగులో దాక్కున్నాడు? మేము ఒక ఛాలెంజ్ విసురుతున్నాము. ఆ సోకాల్డ్ కమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గాని, బాగా భయంకరంగా బూతులు మాట్లాడే బాలయ్య గాని, వీళ్ళు ఎవరైనా సరే ఒక గ్రామ సచివాలయం దగ్గరికి వచ్చి అవ్వాతాతలను ఒకసారి పలకరించి, ఏం అవ్వా, ఏం తాత బాగున్నారా, ఎండ బాగుందా, ఎండ కూడా ఖమ్మంగా ఉందా అని కానీ అడిగితే వాళ్ళ దగ్గర పాత చెప్పులు కానీ ఉంటే వాటితో కొడతారు సార్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళని నికరంగా నీడలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎండలో పెట్టి నిన్నొకరు ఈ రోజు ఒకరు కూడా పెన్షన్ కోసం వచ్చిన వాళ్ళలో ఎండ వేడి తట్టుకోలేక చనిపోయిన మాట వాస్తవం. ఈ విధంగా వృద్ధులు చనిపోవాలని ఎటు తమకి ఓట్లు వేయరని తీర్మానించుకున్న పెన్షన్దారుల్ని ఎంత చులకన భావన అంటే వాళ్ళ నోటి కాడ కూడు లాగేసే అంశంగా దీన్ని చూడాలి. అంతేకాదు గూడు లాగేస్తాడు, పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తే రాజధాని ఏరియాలో వాళ్ళ గూడు లాగేస్తాడు, కోర్టులు తలుపు కట్టి ఏదైతే చేయకూడదో, సమకాలీన రాజకీయాల్లో ఎవరైనా పేదలకు మంచి చేయాలి, అలా చేయకపోతే ప్రభుత్వాల మీద పోరాడాలని కోరుకుంటారు. పేదలకు మంచి చేసే ప్రభుత్వం మీద పోరాడి పేదలకు చెడు జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేలు జరిగే
ఛాన్సే ఇవ్వననే ప్రతిపక్ష నాయకుడిని ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు రూపంలో ఉండడం ఇక్కడ పేదలు చేసుకున్న దురదృష్టం. కానీ చంద్రబాబు ఈ రోజు వరకు రియాక్ట్ అవ్వలేదు. ఎస్ వాలంటీర్లు పని చేయడానికి లేదు, వాలంటీర్లు పింఛన్లు ఇవ్వడానికి లేదు, ఎస్ మేమే వేయించాం కేసు, మా అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశాడు అని చంద్రబాబు చెప్పడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ నేను చేసింది కరెక్ట్, 100% కరెక్ట్, ఈ వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకూడదు, అందుకే కట్ చేశాను, అందుకే కోర్టులకు వెళ్ళాను. నేను చెప్పాను కదా సార్, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చేసేదేమో చేశారు, ఎందుకు చెప్పుకోవట్లేదు? వచ్చిన రియాక్షన్ చూసి భయపడిపోయారు సార్, గజగజ వణుకుతున్నారు. ఓట్లేటు పోయి పరువు పోతే ప్రజల్లోకి దగ్గరగా పోయి ముఖ్యంగా అవాతాతలకు కనపడితే చెప్పులు ఇస్తుంటారేమో అని భయపడుతున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా వాళ్ళు పెట్టే శాపనార్థాలు అన్ని ఇన్ని కాదు. ఆ సూటు బూటు వేసుకున్న అతని విజువల్స్ చూపిస్తున్నారు ఆ కమ్మగడ్డ రమేష్ గురించి. అవును, అతను కానీ అయితే మామూలు కొట్టడు సార్. ఆయన వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా తగిన సన్మానం చేస్తారు. ఖచ్చితంగా కూడా ఎక్కడో ఫిలిం సిటీలో దాక్కున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే రోడ్ల మీద పరిగెత్తించేవాళ్ళు ఈ వయసులో, 85 ఏళ్ల వయసులో మత్తళ్ళ పరమానందయ్య. ఖచ్చితంగా కూడా పేదలకు చెడ్డ చేసే వాళ్ళని ఎవ్వరు, ముఖ్యంగా సమాజం కూడా హర్షించరు సార్. అవ్వతాతలే కాదు, ఎవరు హర్షించరు. ఎవరైనా కష్టపెట్టే వాళ్ళని ఎవరు సార్ సహిస్తారు? ప్రజా జీవితంలో ఉండి పేదలు కష్టపడాలని కోరుకునేవాడు వాడే రాజకీయ నాయకుడు సార్ ఎవడైనప్పటికీ. ముఖ్యంగా ఇంత విచిత్రమైన వైఖరితో పాటు అనేక అంశాల్లో వాళ్ళు సిమ్ములు లాగి సరెండర్ చేయమని చెప్పి ఆదేశాలు తేవటం, లేకపోతే వాళ్ళు ట్యాబ్లు ఇచ్చేయటం, లేకపోతే ఇవన్నీ కూడా వివిధ సర్వీసెస్ ఇంకా ఇంపాక్ట్ అయ్యే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంటింటికి రేషన్ వస్తుంది, వాళ్ళని అలర్ట్ చేసి ఆ రేషన్ ఇప్పించే కార్యక్రమానికి కూడా గంటి కొడుతున్నాడు. అనేక సేవల గురించి, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా వాలంటీర్ సంధానకర్తగా ఉన్నాడు, ఫ్యామిలీ డాక్టర్ దానికి సంధానకర్తగా ఉన్నాడు. అన్ని సేవలు ఆగిపోవాలని కోరుకున్నాడు. దీని ఫలితం రుచి చూస్తాడు. రాబోయే 2 నెలల తర్వాత చిత్తుగా ఓడిపోయి ఎక్కడికి పోతాడో తెలియదు మనకు. కానీ ఖచ్చితంగా కూడా ఇది అతను నెత్తిని పెట్టుకున్న చెయ్యి భస్మాసురులాగా అతనే పెట్టుకున్నాడు. పదే భస్మాసురుడిని కలవరిస్తున్న చంద్రబాబు అతనే భస్మాసురుడు. ఈ రోజు కొత్తపేటలో చంద్రబాబు సభ నిర్వహించారు.